హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐఎంయు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ పోస్టుకు సంబంధించిన అసిస్టెంట్ పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 9th ఆగస్ట్ నుండి ఇక్కడ 13th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు అసిస్టెంట్ అండ్ ఇక్కడ అసిస్టెంట్ ఫైనాన్స్ పోస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ డిగ్రీ గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అనేది వాళ్ళు దీంట్లో నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించిన ఫీజు కానీ మనకు సిలబస్ కానీ వాళ్ళు పూర్తిగా అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన అనేది ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామంటున్నారో ఆ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో దీంట్లో డే, తర్వాత దీంట్లో మంత్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయాలన్నమాట. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి స్మాల్ లెటర్లో అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసి ఇక్కడ ఎడితే ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రీఎంటర్, సో మీ యొక్క ఇక్కడ ఫుల్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఎడితే తర్వాత gmail.com వరకు అయితే ఫుల్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు క్యాపిటల్ లెటర్లో ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ చదువుకున్న గైడ్లైన్స్ మీద క్లిక్ చేసేసి మీరు చదువుకున్న తర్వాత ఎస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసి మీరు సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చూపెడుతుంది. సో మనకు అక్నాలజ్మెంట్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మన యొక్క పాస్వర్డ్ అండ్ మనకు సంబంధించినది డీటెయిల్స్ అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు అక్కడ నుండి చూసుకొని మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం యాక్షన్ 1 దగ్గర ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ అడిషనల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ పర్సనల్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడైతే మన నేమ్ దగ్గర ఇక్కడైతే మిస్టర్ మిస్సెస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ రిటన్ టెస్ట్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా 3 ప్రిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు 3 ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చేసి ఇక్కడ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మిస్టర్ ఇక్కడ డాక్టర్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ స్టేట్ అనేది ఇచ్చేసండి. సో మీ యొక్క ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ జెండర్, సో మేలా ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఏమైనా మిస్టేక్ లేకుండా ఇక్కడ జాగ్రత్త చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లైన్ వచ్చేసి మీకు సంబంధించిన మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా టైప్ ఇచ్చేసిన తర్వాత మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ, సో మీ యొక్క సిటీ ఏదై ఉంటుందో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్, సో ఇంకోసారి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మనకు అడ్రస్ కాబట్టి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు కమ్యూనికేషన్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఇక్కడే చెక్ బాక్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది అడ్రస్ అన్నమాట. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. మీకు సంబంధించిన ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరి పేరు అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు.
తర్వాత ఇక్కడ వచ్చేసి కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండర్ రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ చేస్తే మీకు సంబంధించిన అనేది ఇక్కడ దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయిడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఏమైనా మీరు ఎంప్లాయీ గవర్నమెంట్ లో కానీ ఇక్కడ ప్రైవేట్ జాబ్ లో ఏదైనా మీరు గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయండి. అంటే మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే ఆర్ యూ పర్మనెంట్ ఎంప్లాయీ, సో ఐఎంయూ, సో మీరు ఐఎంయూలో మీరు పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి అనమాట. ఫ్రెండ్స్ మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు సంబంధించిన లెవెల్ అయితే ఇక్కడ 10th మ్యాట్రికులేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిగ్రీ నేమ్ అనేది ఇచ్చేసండి, ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ అయితే ఇచ్చేసండి, ఎస్ఎస్సి అని. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ నేమ్ అయితే ఇచ్చేసండి, ఆల్ జనరల్ సబ్జెక్ట్ అని. తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో యొక్క మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో ఇక్కడ మంత్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసండి, బోర్డ్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ అయితే మార్కింగ్, సో మీకు మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద క్లిక్ చేసేసి మీకు ఆప్టెన్ మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్ అనేది పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత డివిజన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో ఇచ్చేసండి. డెలివరీ మోడ్ వచ్చేసి ఇక్కడ అయితే ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీకు మార్క్స్ ఇక్కడ మార్క్స్ కాకుండా ఇక్కడ గ్రేడ్ అండ్ సిజిపి ఉంటే సిజిపి మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సేమ్ యాస్టిస్ కానీ మనకు సిజిపి అనేది వేరే అయితే ఇచ్చేయండి. మీకు సిజిపి ఎంత వచ్చినాయో అంతే సిజిపి అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. మాక్సిమం మార్క్స్ ఇక్కడ మాక్సిమం మార్క్స్ సిజిపి అనేది పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించినది మార్క్స్ ఆ సిజిపి అనేది దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ క్వాలిఫికేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించినది. సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్, ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే స్పెషలైజేషన్ మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇచ్చేసండి. తర్వాత మంత్ అనేది దీంట్లో ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇయర్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసండి. తర్వాత యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో మీరు క్లారిటీగా అయితే ఇచ్చేసేయండి. మీకు అయితే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మార్కింగ్, సో ఇక్కడ మార్క్స్ సిజిపి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ అయితే ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసేయండి. తర్వాత మీకు మాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని అయితే దీంట్లో మెన్షన్ చేసేసి మనకు ఆటోమేటిక్గా అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ డివిజన్ ఫస్ట్ ఆ సెకండ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డెలివరీ ఇక్కడ ఫుల్ టైం అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ కంపల్సరీ గ్రాడ్యుయేషన్ ఉండాలి కాబట్టి ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్కూల్ నేమ్ లేదా డిగ్రీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మంత్, సో ఇప్పుడైతే ఇచ్చారో యొక్క మంత్, తర్వాత ఇక్కడ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పటి నుండి అయితే పాస్ అయ్యారో మీరు మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త మెన్షన్ చేసేయండి. తర్వాత మార్కింగ్ ఇక్కడ మార్క్స్ ఆ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన అప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత డివిజన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆ సెకండ్ ఇచ్చేసేయండి. తర్వాత డెలివరీ ఫుల్ టైం ఇచ్చేసి ఇక్కడ సేవ్, ఇక్కడ ఈ విధంగా సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాలిడేట్ క్వాలిఫికేషన్ ఇక్కడ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీకు సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో లేకపోతే ఇక్కడైతే సింపుల్గా అయితే స్కిప్ అయితే చేసేయండి అనమాట. సో ఇక్కడైతే మీరు డైరెక్ట్గా ఇక్కడ అగ్రీ చేసేసి మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన క్రీములు అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది మదర్ టంగ్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క మదర్ టంగ్ ఏది ఉంటుందో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాంగ్వేజ్, సో మీకు ఒకేలా ఇక్కడ స్పీక్ మాట్లాడడం కానీ ఏమైనా లాంగ్వేజ్ వస్తే ఇక్కడ సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేసేయండి. చేసిన తర్వాత రీడ్, మాట్లాడడం, చదవడం మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసి ఆ తర్వాత ఇక్కడైతే
పెనాల్టీ మనకు సంబంధించిన పనిష్మెంట్ ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఇక్కడ వెదర్ టు పెనాల్టీ పనిష్మెంట్ వాజ్ అవాయిడెడ్ బై టు ద అప్లికేషన్. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అంటున్నారు. సో ఉంటే వేసేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అడిషనల్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా ఎర్రర్ వస్తాయి. ఇక్కడైతే మీరు సింపుల్గా ఇవన్నీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అడిషనల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా అయితే సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మనకు ఫోటో అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే కేబీలు అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడైతే మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 నుండి 50 కేబీస్ ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 5 కేబీస్ 20 కేబీస్ అయితే ఉండాలి. సో ఈ విధంగా మనకు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ సేమ్ యాజ్ ఇక్కడ అయితే అప్లోడ్ వచ్చేసిన తర్వాత క్లిక్ టు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి 300 కేబీస్లో. సో ఇక్కడ ఓన్లీ మనకు పీడిఎఫ్ ఫార్మాట్ లేదా జేపీజీ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఒకవేళ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ తీసుకుంటే ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి. లేకపోతే మీకు జేపీజీ ఉంటే జేపీజీ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. కంపల్సరీ అయితే మనకు పీడిఎఫ్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు కంపల్సరీ అయితే పీడిఎఫ్లో అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసే నేమ్ వచ్చేస్తుంది. తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అయితే మనకు ఇక్కడ ఇమేజ్ వచ్చేస్తుంది. తర్వాత స్టేటస్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే కంపల్సరీ చేయాలన్నమాట. సో ఇక్కడైతే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అయితే వస్తుంది అనమాట ఈ యొక్క బాక్స్లో. తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది ఈ విధంగా అయితే మనకు సక్సెస్ఫుల్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ మనకు చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ చూసి అయితే మీరు అప్లోడ్ అయితే చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడింగ్ సక్సెస్ఫుల్ చూపెట్టిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో ఇక్కడైతే మీరు ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ నాట్ సబ్మిటెడ్ సింపుల్ ఫర్ ప్రివ్యూ ఓన్లీ. సో మనం అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే చూస్తున్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అయితే చూసుకోండి. ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మీరు ఎడిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుంది. సో మీరు అక్కడ పోయి మీరు మళ్ళీ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ టు ప్రివ్యూ ద అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. సో మీరు ఒకసారి అయితే దీన్ని అయితే ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఇక్కడైతే మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడైతే హియర్ యాక్సెప్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అండర్టేకింగ్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే వన్స్ ద అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ యూ విల్ నాట్ అలౌడ్ టు చేంజ్ మోడిఫై ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద అప్లికేషన్. సో మనం ఒకసారి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు అని చెప్తున్నారు. సో ఇక్కడైతే డూ యూ వాంట్ టు ప్రొసీడ్. సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి అన్ని క్లారిటీగా చూసి. సో చూసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో దీన్ని అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఇక్కడ ప్రింట్ అనే అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే అయిపోతుంది. ఒక్కొక్క అంటే అండర్ కేటగిరీ వాళ్ళకు ఫీజు ఉంటుంది కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చూపెట్టిన తర్వాత మీరు డైరెక్ట్గా పోయి అక్కడ నుండి మీరు పేమెంట్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ మెథడ్ అది. సో నేనైతే ఇక్కడ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే మీరు ఇక్కడ దాకా అయితే మీరు మీ యొక్క పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఈ విధంగా అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.